హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెఖ్యా టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో నేను న్యూట్రిబుల్లెట్ బ్లెండర్ కాంబో అన్బాక్సింగ్ అండ్ రివ్యూని నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేశారంటే నేను కొత్తగా చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడైతే ఈ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోని చూసేద్దాము. ఇది స్పాన్సర్డ్ వీడియో అయితే కాదండి, నాకు నచ్చి నేను కొనుక్కున్నదే. ఈ వీడియోలో మా పిల్లలు అక్కడక్కడ కనిపించి అల్లరి చేస్తూ ఉంటారు, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. నేనైతే వాళ్ళని ఆపలేకపోయాను. అండ్ ఇది అన్బాక్సింగ్ స్టార్ట్ చేశానండి. ఓపెన్ చేయగానే ఒక బుక్లెట్ ఉంటుంది, అంటే యూజర్ మాన్యువల్, దానికి రెసిపీ బుక్లెట్ కూడా ఇచ్చారు. చాలా రెసిపీస్ ఉన్నాయి దాంట్లో, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్, వారంటీ కార్డు అవన్నీ అలా ఒక కవర్లో పెట్టి ఇచ్చారనమాట. అండ్ ఇదేంటంటే స్టెయిన్లెస్ స్టీల్ స్మూతీ స్ట్రాస్ అండి. మంచి స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేశారు. స్ట్రాస్ అయితే బాగున్నాయి. ఒక క్లీనింగ్ బ్రష్ కూడా మనకి ఇచ్చారు. ఈ జార్లు వచ్చేసి కొంచెం చిన్న సైజ్ అండి. చిన్న సైజ్ అంటే ఒక జార్ వచ్చేసి 32 ounces, ఇంకొకటి 24 ounces. హ్యాండిల్ ఉన్నది 24 ounces ఉంటుందండి. హ్యాండిల్ లేనిది అయితే 32 ounces అనమాట. ఈ బ్లేడ్ కూడా చాలా షార్ప్గా బాగుందండి. ఎక్స్ట్రాక్టర్ బ్లేడ్ అంటారంట దాన్ని. ఈ రెండు కూడా మంచిగా స్మూతీస్ కానీ జ్యూసెస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇంకా మనం ఏమైనా పౌడర్స్ లైక్ గరం మసాలా పౌడర్ కానీ జీలకర్ర ధనియాల పొడి అలాంటివన్నీ పౌడర్లు బ్లెండ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇవైతే టు గో కప్స్ అండి, టు గో లిడ్స్ అనమాట. ఈ లిడ్సే నాకు పెద్దగా అవసరం ఉండదేమో అని అనిపించింది, ఎందుకంటే స్మూతీస్ అవి మనం చేసుకున్నా మరీ అంతంత ఇంచుమించు లీటర్ పడతాయి, దాంట్లో అంతంత తాగలేం కదా. బట్ ఎవరైనా తాగే వాళ్ళకి అవి యూజ్ అవుతాయి. ఇంకా పెద్ద జార్ ఒకటి ఉందండి. దాంట్లో ఆ పెద్ద జార్లో మనం పిండ్లు రుబ్బుకోవచ్చు, ఇడ్లీకి దోశలకి అలాంటి పిండ్లన్నీ దాంట్లో రుబ్బుకోవచ్చు. అండ్ ఇంకా ఎక్కువ క్వాంటిటీలో జ్యూసెస్ అవి కావాలి అనుకుంటే దానికి కూడా ఇది మనం యూస్ చేసుకోవచ్చు. నేను దీంట్లో ఇడ్లీ పిండి గ్రైండ్ చేసి చూసానండి, చాలా బాగా వచ్చాయి ఇడ్లీలు. అండ్ ఇది వచ్చేసి ఇంచుమించుగా 2 liters వరకు దీంట్లో పడతాయి. అండ్ క్యాప్ లిడ్ కూడా చాలా బాగా మంచిగా ఫిట్గా ఉంది దాంట్లో. అండ్ ప్లాస్టిక్ వచ్చేసి డ్యూరబుల్ ప్లాస్టిక్ యూస్ చేశారు, చాలా బాగుందండి. వెజిటబుల్ ప్యూరీస్ అవి కూడా చాలా బాగా అవుతాయండి. డిప్స్, సాసెస్ అలాంటివి ఏదైనా సరే చాలా బాగా గ్రైండ్ అవుతాయి. ఇది వచ్చేసి దీన్ని ట్యాంపర్ అంటారు, అంటే మనం మధ్యలో కలుపుకుంటూ ఉంటాం కదా దానికనమాట. ఇదే నాకు అర్థం కాలేదు. కొంచెం ఏదైనా సిలికాన్ స్పాచ్ లాగా ఇచ్చుంటే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది. ఇది మోటార్ వచ్చేసి బేస్ చాలా బాగుందండి, స్టర్డీగా మంచి వెయిట్తో బాగుంది. నేను అనుకున్నాను చాలా స్పేస్ ఆక్యుపై చేసేస్తుందేమో అని నేను అనుకున్నాను, బట్ అంతలా అయితే ఆక్యుపై చేయలేదండి. ఇది నేను కొని ఆల్మోస్ట్ ఒక 3 months అయిపోతుందండి, కానీ ఓపెన్ చేయలేదు ఇప్పటి వరకు, ఎందుకంటే స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది ఓపెన్ చేసిన తర్వాత అన్నట్లు నేను ఓపెన్ చేయలేదు. బట్ అంత స్పేస్ ఆక్యుపైయింగ్గా అయితే ఏం లేదు, అలా అని మరీ చిన్నగా కూడా లేదు, బాగుంది, కాంపాక్ట్గా కరెక్ట్ సైజే ఉంది. ఇది వచ్చేసి రెసిపీ బుక్ అనమాట, చాలా రెసిపీస్ ఉన్నాయండి దాంట్లో. ఇదేమో యూజర్ గైడ్, ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా వాష్ చేసుకోవాలి, ఎలా టేక్ కేర్ చేయాలి అలాంటివన్నీ దీంట్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి డిష్ వాషర్ సేఫ్ అండి. అండ్ మోటార్ బేస్ వచ్చేసి ఒక వెట్ క్లాత్తో మనం వైప్ చేసేసుకోవచ్చు. ఇదొక్కటే, ఈ ట్యాంపర్ ఒక్కటే నాకు నచ్చలేదు. సిలికాన్ స్పాచులా అయితే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ ఈ మోటార్ బేస్ వచ్చేసి చాలా హెవీగా ఉంది. అండ్ ఈ పెద్ద జార్లో నేను ఇడ్లీ పిండి గ్రైండ్ చేసి చూశాను, చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు. చాలా బాగా అంటే నేను ఎప్పుడు ఎలా వేస్తానో అలాగే వచ్చాయి. దీంట్లో ఏదో స్పెషల్గా నేను చేసినట్లేం తెలియలేదు, బాగున్నాయండి. అండ్ దీంట్లో స్పెషాలిటీ వచ్చేసి జ్యూసెస్ కానీ స్మూతీస్ కానీ చాలా బాగా అవుతాయండి. టెక్స్చర్ నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా నేను ఒకళ్ళ దగ్గర చూసి ఇంప్రెస్ అయ్యి నాకు అవసరం లేకపోయినా సరే నేను తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఉన్న మిక్సర్ గ్రైండరు పాడైపోయింది కాబట్టి ఇది ఓపెన్ చేశాను. అండ్ నేను ఇప్పుడు దాకా అయితే ప్రీతి యూస్ చేసేదాన్నండి, ఇడ్లీ పిండికి కానీ దోశల పిండికి కానీ అదే యూస్ చేసేదాన్ని. కాకపోతే అది పాడైపోయింది కాబట్టి ఇది ఓపెన్ చేశాను అనమాట. నా దగ్గర గ్రైండర్ ఉన్నా సరే నాకు ఎందుకో మిక్సీ జారు అలవాటండి, సో అందుకని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ ఇది తీసుకోవడానికి మెయిన్ పర్పస్ వచ్చేసి
పిండిలు రుబ్బుకోవడానికి అయితే నేను తీసుకోలేదండి. స్మూతీస్ జ్యూసెస్ చేయడానికి కోసం అని నేను తీసుకున్నాను. కానీ ఈ పెద్ద జార్లో పిండి మాత్రం చాలా బాగా గ్రైండ్ అయింది. ప్రీతిలో నాకు ఎలా అవుతుందో దీంట్లో కూడా అలానే అయింది. అండ్ ఇంకొంచెం ఫాస్ట్గా అయిందనే నేను చెప్పుకోవాలి. అండ్ దాంట్లో అయితే కొంచెం వేడెక్కిపోతే ఆగిపోవడము అలా అయిపోతుంది కదా, దీంట్లో నాకు ఆ ప్రాబ్లం అయితే రాలేదు. చాలా బాగానే గ్రైండ్ అయిందండి. ఇడ్లీలు కూడా సాఫ్ట్గా ఎప్పుడు వేసేటట్లే రెగ్యులర్గానే వచ్చాయి. అండ్ దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్, లో, మీడియం, హై, పల్స్ ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎక్స్ట్రాక్ట్ అంటే అది ఆటో మోడ్ అండి. దానికి మనం అది నొక్కామంటే స్లోగా, ఫాస్ట్గా, మీడియం స్పీడ్తో ఇలా రకరకాలుగా అదే ఆపరేట్ చేసేసుకుంటూ ఉంటుంది. అండ్ మిగతావన్నీ మీకు తెలిసినవే కదా. అండ్ ఈ మోటార్ బేస్ వచ్చేసి ఒక వెట్ క్లాత్తో వైప్ చేసేస్తే నీట్గా క్లీన్ అయిపోతుందండి. అండ్ పిండి చూసారా చాలా బాగా స్మూత్గా మనం గ్రైండర్లో ఎలా వేస్తామో అలాగే వచ్చింది. బాగున్నాయండి పిండిలు రుబ్బుకోవడానికి అయితే. అండ్ జ్యూసెస్, స్మూతీస్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. నేను దీంట్లో పైనాపిల్ జ్యూస్ అయితే నేను చేశానండి. మా పిల్లలకి ఈవినింగ్ పూట ఎప్పుడు నేను జ్యూస్ ఇస్తూ ఉంటాను. సో నేను పైనాపిల్ జ్యూస్ అయితే నేను చేశాను. పైనాపిల్ జ్యూస్కి యూజువల్గా మనం వడపోయాల్సి వస్తుంది నార్మల్గా అయితే, కానీ దీంట్లో అలా వడపోయిన అవసరం లేకుండానే చాలా స్మూత్గా అయిపోయిందండి. సిల్కీ టెక్స్చర్ వచ్చింది జ్యూస్. నేను పైనాపిల్ ముక్కలతో పాటు కొన్ని బనానా వేసాను, వాటర్ వేసి గ్రైండ్ చేసేసాను. చాలా బాగా వచ్చాయి. అండ్ నేను షుగర్ కూడా యాడ్ చేయనండి, బట్ స్టిల్ మా పిల్లలు ఏమాత్రం గొడవ చేయకుండా తాగేశారు. మామూలుగా అయితే ఎప్పుడు పైనాపిల్ కంటే కొంచెం గొడవ చేస్తారు, ఎందుకంటే నేను వడపోయాను, వాళ్ళకి పిప్పిలా మధ్యలో తగులుతూ ఉంటుంది కాబట్టి కొంచెం పైనాపిల్ స్మూతీ తాగడానికి గొడవ చేస్తారు. బట్ ఈరోజు అయితే మాత్రం గొడవ చేయకుండా చాలా ఇష్టంగా తాగేశారు. బాగుందని చెప్పారు కూడా. అండ్ ఇడ్లీ కూడా చూసారు కదా, ఎప్పుడులానే చాలా బాగా వచ్చాయండి. నేనైతే ఇంప్రెస్ అయ్యానండి. నాకు ఇంకొకటి చిన్నిగా, బాగా చిన్ని జార్ కూడా మనకి మిక్సర్ గ్రైండర్లతో ఇస్తారు కదా, అలా కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. బట్ నాకు అవసరం లేదు, ఎందుకంటే నా దగ్గర కాఫీ గ్రైండర్ ఎటు ఉంది, వెట్ అండ్ డ్రై. నేను మసాలా పౌడర్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు అన్నీ దాంట్లో చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. సో నాకు అయితే అవసరం లేదు. బట్ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి అలా చిన్ని జార్ కూడా ఇస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. అంతేనండి, అది తప్ప నాకు మిగతావన్నీ కూడా ఆప్షన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇవి డిష్ వాషర్ సేఫ్, హ్యాపీగా డిష్ వాషర్లో కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ జ్యూస్ కూడా చాలా బాగా బ్లెండ్ అయిపోతుందండి. పైనాపిలే ఇంత బాగా అయిపోయిందంటే మిగతావన్నీ కూడా చాలా బాగా అయిపోతాయి. అండ్ ఇది నాకు $80కి వచ్చిందండి కాస్ట్కోలో. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి $140 ఉండింది. కాకపోతే నాకు మంచి ప్రైస్కి వచ్చింది కాబట్టి నాకు ఆ టైంలో అవసరం లేకపోయినా నేను తీసేసుకున్నాను. అండ్ తర్వాత నా దగ్గర ఉన్నది మిక్సీ జార్ పోయింది కాబట్టి ఇంకా యూస్ చేస్తున్నాను. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. అండ్ ఇండియాలో ఇది కొనుక్కోమని నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ ఉందండి. ఆల్మోస్ట్ అమెజాన్లో 13,000 పైన ఉంది దీని ప్రైస్. అంత పెట్టి కొనుక్కునే పని అయితే లేదు. యూఎస్లో ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇండియా నుంచి తెచ్చుకోవడము, అది ఎక్స్ట్రా వెయిట్ యాడ్ అవుతుంది కాబట్టి అలా తెచ్చుకునే పని లేకుండా ఇక్కడనే కొనుక్కోవచ్చు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో అయితే నచ్చిందనే నేను అనుకుంటున్నాను. యూజ్ అయితే మాత్రం నాతో కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను చెప్పాను కదండి, నాకు $80కి అయితే వచ్చింది. ఫుల్లీ సాటిస్ఫైడ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేశారంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.